హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. అడ్వకేట్ అరణ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సో అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఏపీలో అభివృద్ధి పరంగా మీరు మాట్లాడిన ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఎట్లా అంటే ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఏమన్నా కొంతైనా జరిగిందంటారా ఏమన్నా? నాకు తెలిసి పర్సనల్గా అయితే అండి ఏం జరగలేదు అని భావిస్తున్నాను. చెప్తున్నాను కదండి, ఇప్పుడు స్కూళ్ళకి రంగులు వేసుకున్నారు, ఎవరి డబ్బండి? ప్రజల డబ్బే. రేపు పార్టీ మారచ్చు, మారకపోవచ్చు. ఇంకో పార్టీ వచ్చింది అనుకుందాం, బీజేపీయో కాంగ్రెసో టీడీపీయో వచ్చింది అనుకుందాం, అది ఉంచుతారా అండి? ఉంచారు కదా, మళ్ళీ మారుస్తారు. మరి ఇవన్నీ చిన్న చిన్న ఎవరు పట్టించుకోరు ఎందుకు? ఇంకో విషయం, ఒక చిన్న విషయము, ఈ సంక్షేమ పథకాలని పేరు మీద ఏదైతే డబ్బులు ఇస్తున్నారో అంటే దీని వల్ల ఎంతవరకు ప్రజలకు న్యాయం జరిగింది అంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒక 10,000 ఇస్తారు, 25,000 ఇస్తారు. అంటే ఇప్పుడు ఏపీలో జరిగేది అదే. ఓపెనింగ్ మాట్లాడుకుంటే ఆ సంక్షేమ పథకాలని ఎంతవరకు ఉపయోగపడతాయి జనాలకి? నన్ను అడిగితే అండి పర్సనల్గా సోమరిపోతులనే చేస్తాయండి. ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే నేను చెప్పలేను. ఆ సోమరిపోతులనే తయారు చేస్తాయి. రేపు ఆ ఓట్ బ్యాంక్ రాదు కదా ఇప్పుడు. అప్పుడు అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఓటేస్తారని నమ్మకం లేదు. ఖచ్చితంగా లేదు, ఈ అభివృద్ధికి చేయాల్సిన ఇదంతా కూడా ఇక్కడ పోతున్నట్టే కదా. ఖచ్చితంగా. సో అంటే బ్యాక్ టు కేసుకి వస్తే ఎట్లాంటి మూవ్స్ ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు లాయర్స్ కానీ గవర్నమెంట్ లాయర్స్ కానీ ఎట్లాంటి మూవ్ ఉండొచ్చు నెక్స్ట్? సిద్ధార్థ్ లూత్రా గారు మాత్రం సావశక్తులా ప్రయత్నిస్తున్నారండి. రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మనకి అనుకూలంగానే, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే రావచ్చు అని ఆశిస్తారు. మరి ఇందాక ఆయన ట్వీట్లో కూడా అంటే ఇంకా న్యాయం గెలుస్తుందనే నమ్మకం లేదు, ఇక కత్తి తీసి పోరాడాల్సిందే అన్న ఒక ట్వీట్ అనేది లూత్రా గారి ట్వీట్. అలాంటి ట్వీట్ ఆయన ద్వారా ఎక్స్పెక్ట్ చేయరు. పవన్ గారు గెలుస్తుందన్న నమ్మకం లేదు అనలేదు ఆయన. ఒక న్యాయం కనుక కంటి చూపు మేరకు కనిపించకపోతే కత్తి తీసి యుద్ధం చేయాలి అంటే ఆయన ఒక పర్సనల్ ఫీలింగ్ ఆయన చెప్పారు. కానీ దాన్ని చూసి నిజంగా అంటే అంత పెద్ద లాయర్ దగ్గర నుంచి అంటే ఆయన ఎన్ని చూసుంటే అక్కడ వాదనలో ఎన్ని రకాలుగా వినుంటే ఎన్ని రకాలుగా ఆయన క్లోజ్ చేసి ఉంటే అట్లా మాట్లాడతారు అనేది ఒకటి కరెక్ట్. కానీ అలాంటి లాయర్ మాట్లాడితే నిజంగా ప్రజల్లో ఇది వస్తుంది కదా. అది రావద్దని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మన వ్యూవర్స్కి, మన ప్రజలకి చెప్పండి, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. టైం పడుతుంది. ఈ టైం పట్టేంత వరకు కూడా మనం ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఆత్మహత్యలు చేయడం కానీ, కొట్లాటలకు వెళ్ళడం కానీ ఇవన్నీ చేయకండి. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికన్నా న్యాయం గెలుస్తుంది. టైం పడుతుంది. థ్యాంక్ యూ.